ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అనండి. ఇంద్రియేభ్యః పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః. నచికేతుడు యమధర్మరాజును అడిగిండు, ఆత్మ ఉన్నదా లేదా అంటే ఆత్మ ఉన్నదని ఇంతకుముందో చెప్పిండు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీష్టశోక ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మన. ఆత్మ అణోరణీయాన్ అంటే అన్నిటికంటే సూక్ష్మమైందని, మహతో మహీయాన్ అంటే అన్నిటికంటే పెద్దదైందని, ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం అంటే మన హృదయ పద్మంలో ఉన్నదని, తమక్రతు పశ్యతి వీత శోక అంటే కోరిక లేనివాడు దాన్ని గ్రహిస్తాడను. తమక్రతు పశ్యతి వీత శోక. క్రతు అంటే కోరికలు, అక్రతు అంటే ఏ కోరికలు ఉండవు. కోరికలు ఏంటంటే మూడే: పెళ్లి చేసుకోవాలని, పైసలు సంపాదించాలని, సచ్చిన తర్వాత పరలోకాలకు పోవాలని కోరికలు ఉంటాయి కదా. ఈ కోరికలను వదిలిపెట్టిన వాడిని అక్కరతు అంటారు. ధాతు ప్రసాదాతు, ఈ కోరిక వదిలిపెట్టినా కానీ మరి ధాతు అంటే మన శరీరము, ధాతు అంటే మన మనస్సు, ధాతు అంటే మన ఇంద్రియాలు, ధాతు అంటే ప్రకృతితో తయారైంది కదా. ఇది ధాతు అంటే ప్రకృతి. శరీరం ప్రకృతితో పంచభూతాలతో తయారైంది. మరి ఇంద్రియాలు పంచతన్మాత్రలతో తయారైనవి. మనస్సు పంచతన్మాత్రలతో అంటే ధాతుతో తయారైనవి. ధాతు ప్రసాద్ అంటే ఆ మనస్సు శుభ్రంగా ఉండాలా, ఇంద్రియాలు శుభ్రంగా ఉండాలా, మనస్సు శుభ్రంగా ఉండాలంటే దానికి తగిన యజ్ఞము, దానము, తపస్సు లాంటి నిష్కామ కర్మలు చేసి మనస్సును శుభ్రం చేసుకున్నోడికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని ఇంతకుముందు చెప్పిండు. దీంట్లోనే చెప్పి దీన్ని మరి ఇంకొక రకంగా చెప్తుండనమాట. ఇంద్రియేభ్య పరాహ్యర్థ. ఇంద్రియాలంటే మన కళ్ళు, చెవులు, ముక్కులు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాల కంటే ఈ జ్ఞానేంద్రియాలు తయారైన మూల పదార్థం ఉంటుంది కదా. ఇప్పుడు కన్ను ఉన్నది. కన్ను అంటే చక్షురింద్రియం. కన్ను అంటే ఈ కన్ను కాదు, ఇదేమో కన్నేమో మనం తిన్న అన్నంతో తయారైంది. తల్లి అన్నం తింటే అన్నంతో తయారైంది. మనం పుట్టిన తర్వాత కూడా మనం అన్నం తింటే పెద్దగవుతుంది. ఇది చక్షు అంటారు దీన్ని. ఈ కంటి లోపట ఇంకొకటి చక్షురింద్రియం ఉంటుంది, దాంట్లో వచ్చి కూర్చుంటుంది. సీట్ దాంట్లో సీట్ని ఎప్పుడు కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నా కదా, అది ఆ చక్షురింద్రియం అనేది కంటిలో కూర్చొని చూస్తుంది. మరి ఆ కన్ను దేనితో తయారైంది? కన్ను దేనితో? దాన్ని మూల పదార్థం అంటారు. దాన్నే మూల పదార్థం. వాటిని తన్మాత్రలు అని పేరు పెట్టింది. తన్మాత్ర. ఇప్పుడు భూమికి వాసన నుండి భూమి పుట్టింది. భూమి ఇప్పుడు ఇంత లావు ఉంది కదా, ఫస్ట్ ఇట్లా లేకుండే అది వాసననే దాని రూపం. ఆ వాసన అంతా ఒక దగ్గర అయి భూమి లెక్క అయింది. ఇప్పుడు రుచి ఉంది కదా, నాలుక పైన రుచి పెట్టుకుంటాం కదా, దాన్ని రసతన్మాత్ర అంటారు. రసం. అయితే ఆ రసతన్మాత్ర అంటే ముందే రసం మాదిరిగా ఓ తన్మాత్ర కంటికి కనబడని ఉండే ఆ రసం అంతా ఒకటి అయిపోయి నీళ్ళైనవి. తర్వాత ఇంకొకటి అంటే రూపతన్మాత్ర. రూపం అంటే ఏంటి? ఇప్పుడు మీకు నేను కనబడుతున్నానా?
నాకు మీకు కనబడుతుందా? ఈ కంటితోటి పొద్దున్నే లేచి సాయంత్రం దాకా పుట్టి నుండి సచిన దాకా ఈ ప్రపంచాన్ని చూస్తాం కదా. రూపం అంటే కలర్ అన్నమాట. ముందు అవి రూపతన్మాత్ర అంటే కంటికి కనబడిన రంగు అన్నమాట. ఆ రంగు రూపంలో ఉండింది. అది ఏమైందంటే మళ్ళీ అవన్నీ ఆ రంగులంతా ఒక దగ్గర అయిపోయి అగ్ని అయిపోయింది. ఇంకొకటేమో స్పర్శ తన్మాత్ర. ఇప్పుడు గాలి తగులుతుంది కదా మనకు, ఉష్ణ స్పర్శ, శీత స్పర్శ, అనుష్ణ శీత స్పర్శ, మృదు స్పర్శ, కఠిన స్పర్శ, ఇట్లా ఉంటాయి కదా. ఈ స్పర్శ ముందేమో అవి సూక్ష్మంగా కంటికి కనబడకుంటుంటే అదంతా ఒక దగ్గర అయిపోయి గాలి అయింది. అదంతా ఒక దగ్గర అయి గాలి అయింది. దాన్ని తన్మాత్ర అంటారు మనం. ఆ విధంగా నేను మాట్లాడుతున్నా కదా, మీకు శబ్దం వినబడుతుంది కదా, మీరు మాట్లాడితే నాకు వినబడుతుంది కదా. మొత్తం ఇది శబ్దం ఉండింది, ఇప్పుడు శబ్దాకారం. అదేమైందంటే ఆకాశంగా పరిణమించింది అన్నమాట. అయితే ఈ రూపతన్మాత్ర, రసతన్మాత్ర, గంధ తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, శబ్ద తన్మాత్రలతోటి పంచ జ్ఞానేంద్రియాలు తయారైనాయి. ఒక్కొక్క దాంతో ఆకాశంతో తయారయ్యలే. ఆకాశానికి మూలమైనటువంటి శబ్ద తన్మాత్రతోటి ఈ శ్రవణేంద్రియం తయారైందన్నమాట. ఏమి ఇప్పుడు కన్ను ఉంది. ఇప్పుడు కన్ను అనేది ఏమైందంటే చక్షురింద్రియం ఉంది కదా, ఈ అగ్నికి మూలకమైనటువంటి రూపతన్మాత్ర ఉంది కదా, రూపతన్మాత్రతోటి చక్షురింద్రియం తయారైందన్నమాట. అందుకని ఈ ఇంద్రియానికంటే అది సూక్ష్మం. ఇంద్రియానికంటే చాలా సూక్ష్మం అన్నమాట. ఆ ఇంద్రియ తన్మాత్రలు కొన్ని కొంచెం స్థూలమయ్యి నీకు ఇంద్రియం తయారైందన్నమాట. అందుకనే ఇంద్రియాల కంటే కూడా తన్మాత్రలు అంటే దీన్ని తయారు చేసినటువంటి పంచేంద్రియాలను తయారు చేసినటువంటి మూలకం ఉంది కదా, ఈ పంచ తన్మాత్రలు చాలా సూక్ష్మమైనవి. ఇంద్రియేభ్య పరాఖ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః. మరి ఈ శబ్దస్పర్శ రూప తన్మాత్రల పంచతన్మాత్రల కంటే కూడా మనస్సు సూక్ష్మం అంట. మనస్సు సూక్ష్మం. ఈ 5 తన్మాత్రలతోటి ఈ మనస్సు తయారై, ఒక్కొక్క ఇంద్రియమేమో ఒక్కొక్క తన్మాత్రతో తయారైంది. మనస్సేమో అన్ని తన్మాత్రలతోటి తయారైంది. కాబట్టి దానికంటే ఇది శ్రేష్టం అన్నమాట. దానికంటే ఇది శ్రేష్టం. ఇంద్రియాల కంటే విషయాలు శ్రేష్టం. విషయాల కంటే తన్మాత్రలు అంటే విషయాలంటే తన్మాత్రలు. ఆ తన్మాత్రల కంటే కూడా మనస్సు శ్రేష్టం. ఎందుకంటే తన్మాత్రలలో దానికి అవి ఉన్నాయి. మనస్సు 5 కలిసినాయి కదా, అన్నీ కలిసినాయి అన్నమాట. మనసస్తు పరా బుద్ధి. ఆ మనస్సు కంటే కూడా బుద్ధి అనేది ఇంకా శ్రేష్టమైంది. మనస్సు అంటే ఏంటంటే మనం ముందు ఒక వస్తువును చూసినాం అనుకోండి, ఇదేంటి అని మనకు నిర్ణయం ఉండదు. ముందు చూసినాక ఒక క్షణమో 2 క్షణాలకో ముందు చూసింది జ్ఞాపకం ఉండో, లేకపోతే వాళ్ళని తెలుసుకోనో ఈ వస్తువు ఏంటిదని తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం అయిన దాని పేరు బుద్ధి అన్నమాట. ఈ మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైంది. బుద్ధేరాత్మ మహాన్ పరః. ఆ బుద్ధి కంటే కూడా మహత్తు శ్రేష్టమైందన్న. ఈడ మహత్ అంటే ఏంటంటే, ఇప్పుడు మహత్ అనే శబ్దానికి ఏమో వీళ్ళు వేదాంతులేమో హిరణ్య గర్భుడు అని చెప్తారు, హిరణ్య గర్భుడు అని. కానీ సాంఖ్యులు ఏమంటారంటే ఈ మహత్తును అహంకారం అంటారు. అహంకారం అంటే మనం ఉదాహరణకి పొద్దున్నే లేవంగానే ముందు నేను అని పుడుతుంది. ఫస్ట్ నేను అని పుడుతుంది. ఆ నేను అయిన తర్వాత నేను నుండి బుద్ధి పుడుతుంది. నేను ఎవరు? ఆహా, నేను మనిషిని, లేకపోతే నేను పలాని వాడిని అనుకుంటాం. తర్వాత బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధి పుట్టిన తర్వాత కళ్ళు చెవులు తెరిచి ప్రపంచం కనబడుతుంది కదా, ఈ ప్రపంచం ఏంది అని కొంచెం క్షణం మాత్రం ఇక్కడిక్కడ చూసి మళ్ళీ తర్వాత నిర్ణయం అవుతుంది అన్నమాట. అందుకనే ఈ మహత్ అనే పదానికి వేదాంతులేమో హిరణ్య గర్భుడు అని చెప్తారు, సాంఖ్యులు యోగులేమో అహంకారం అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతేర్ మహాన్ తతో అహంకార తస్మాత్ షోడశకస్తుగణ తస్మాదపి షోడశకాత్ పంచభ్య పంచభూతాలు వాళ్ళు చెప్పే పద్ధతి అది. అయితే ప్రకృతేర్ మహాన్ తతో అహంకార వాళ్ళు కూడా చెప్పింది. ప్రకృతి నుండి అహంకారం అంటే బుద్ధి.
అహంకారం అంటే ఇక్కడ ప్రకృతేర్ మహాన్. మహాన్ అంటే బుద్ధి. బుద్ధి నుండి అహంకారం పుడుతుంది. బుద్ధి నుండి అహంకారం పుడుతుంది. ఇక్కడ ఏంటంటే బుద్ధికి మూలం ఉంది కదా, బుద్ధికి మూలం. బుద్ధికి మూలం అంటే సత్వరజస్తమో గుణాలని వాళ్ళు చెప్తారు. సత్వ రజస్తమో గుణాలు. ఆ సత్వరజస్తమో గుణాలు దాని పేరే ప్రకృతి. ఇక సపరేట్గా ప్రకృతి అంటూ లేదు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఇవే ప్రకృతి అన్నమాట. కానీ ఇక్కడ కొంచెం ఏం చెప్తారంటే, మరి ఈ బుద్ధి కంటే మహత్తత్వం శ్రేష్టము. మహత పరం అవ్యక్తం. ఈ మహత్తు కంటే కూడా అవ్యక్తమైనటువంటి మాయ ఉంది కదా, అవ్యక్తమైన మాయ. అవ్యక్తమైన మాయ. మాయ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఆత్మైనా నేను ఆత్మనని మీకు అనిపిస్తలేదు కదా, దాని పేరే మాయ. మీ శరీరం కాకున్నా నేను శరీరం అనిపిస్తుంది కదా, మరి మీరు మనస్సు కాకున్నా నేను మనస్సు అనిపిస్తుంది కదా, మనకు సుఖదుఖాలు లేకపోయినా నాకు సుఖదుఖాలు ఉన్నాయని అనిపిస్తుంది కదా, మనకు బాల్యము, యవ్వనము, వార్ధక్యం లేకపోయినా నాకు ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మనం పుట్టకున్నా చావకున్నా మనం పుట్టినట్టు సచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఈ భ్రమ పేరే మాయ. అయితే దాన్ని అవ్యక్తం అని పేరు పెట్టింది వీళ్ళు. అది కనబడదు, అది కనబడదు. కానీ గురువుగారి దగ్గర, ఉపనిషత్తుల దగ్గర శ్రవణ మరణాలు చేసిన తర్వాత పోతుంది. అది కనబడదు, అది పోతుంది. అది అవ్యక్తాతు పురుష పరహ. ఈ అజ్ఞానానికంటే కూడా పురుషుడు అంటే మనం. పూర్ణుని పురుషుడు అంటారు. పూర్ణం అంటే వ్యాపించి. ఎక్కడ వ్యాపించి ఉన్నావు నువ్వు? కళ్ళల్లో ఉన్నవా, చెవుల్లో ఉన్నవా, ముక్కుల్లో ఉన్నవా, నోరులో ఉన్నవా, కాళ్ళల్లో ఉన్నవా, చేతులను ఉన్నవా? శరీరం నిండా వ్యాపించు. ఈ శరీరమే కాదు, అన్ని శరీరాల్లో వ్యాపించి ఉన్నాం. అన్ని శరీరాలలే కాదు, ఈ శరీరాలకు ఆధారమైన పంచభూతాలలో కూడా వ్యాపించి ఉన్నాం. ఈ పంచభూతాలే కాదు, ఈ పంచభూతాలకు ఆధారమైన పంచతన్మాత్రల్లో కూడా వ్యాపించున్నాం. ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఇందుగలడు అందు లేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి సూచన అందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు అన్నట్టుగా పూర్ణం అది మనం అన్నిటికంటే శ్రేష్టం. పర అంటే అన్నిటికంటే శ్రేష్టం, పర అంటే అన్నిటికంటే దగ్గర. పురుషాన్న పరం కించిత్ సాకాష్టాసా పరాగతి. పురుషుడు అంటే ఆత్మ, పురుషుడు అంటే మనము. మన తర్వాత ఇంకెవరు సాకాష్ట సాపరాగతి. కొంతమంది అంటారు కదా, ఈ మనకంటే పరమాత్మ వేరే ఉన్నాడు, పరమాత్మ కంటే ఇంకో పరబ్రహ్మ వేరే ఉంది అంటారు కదా. అట్లా ఏది లేదు, మనమే పురుషులం. మన తర్వాత ఇంకో పరమాత్మ అంటూ, పరబ్రహ్మ అంటూ ఇంకో మూడో వస్తువు అనేది, రెండో వస్తువు అనేది లేదు అని దీంట్లో చెప్తున్నాడు అన్నమాట. అంటే మరి ఇప్పుడు దీని తాత్పర్యం ఏంటంటే, ఇంద్రియాల కంటే విషయాలు దగ్గరవి, సూక్ష్మమైనవి. విషయాల కంటే మనస్సు మనకు కొంచెం దగ్గరది, మనస్సు కంటే బుద్ధి మనకు కొంచెం దగ్గరది. ఆ బుద్ధి కంటే కూడా మరి అజ్ఞానం ఇంకా దగ్గరది. అజ్ఞానం మనకే కదా ఉన్నది. అజ్ఞానానికంటే కూడా మనం ఇంకా దగ్గర వాళ్ళం, మనం ఇంకా దగ్గర వాళ్ళం. మన తర్వాత అజ్ఞానం తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత మనస్సు తర్వాత ఇంద్రియాలు, విషయాల తర్వాత ఇంద్రియాలు. ఈ ప్రపంచం అంతా మనకంటే చాలా దూరం ఉందన్నమాట. అన్నిటికంటే దగ్గర మనమే, అన్నిటికంటే శ్రేష్టం కూడా మనమే. మనలోనే అజ్ఞానం పుట్టింది. అజ్ఞానవశాత్తు మనం అంత పెద్ద వ్యాపకమైనటువంటి ఆత్మ అయినప్పటికైనా నేను ఇంతే అని అనుకుంటాం కదా. అది దాన్ని వదిలిపెట్టేసి మెల్లమెల్లగా ఆత్మస్వరూప స్థితికి రావాలా. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే తు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ఏష అంటే ఈ ఆత్మ, ఏష అంటే ఈ మనం.
ఏష అంటే ఎవరు? మనం. సర్వేషు భూతేషు, మనం ఎక్కడున్నామంటే అన్ని భూతాలల్లో ఉన్నాం. అన్నీ అన్ని భూతాలు. భూతం అంటే ఏంటంటే శరీరము, మనస్సులో ఉన్న మనము, ఈ మూడు కలిపి భూతం అంటారు. ఒకటేమో శరీరం. ఎన్ని శరీరాలు ఉన్నాయి చెప్పండి? 84 లక్షల రకాల శరీరాలు భూమండలం మీదనే. అవి కాక దేవతా శరీరాలు వేరు, అవి కాక పాతాళ లోకంలో ఉండే శరీరాలు వేరు. మొత్తం ఎన్ని శరీరాలు ఉన్నాయో, శరీరము, మనస్సు, ఆ మనసులో నేను అని ఉంటుంది చూడు, ఇది దీన్ని భూతం అంటారు అనమాట. అయితే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ 14 లోకాల్లో అంటే బ్రహ్మను మొదలుకొని గడ్డి వరకు కూడా ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశుల్లో కూడా గూఢోత్మ న ప్రకాశతే ఉంటుంది కానీ కనబడదు. గూఢ అంటే రహస్యంగా, గూఢాచార్య అంటారు కదా, మీరంటారా గూఢాచార్యులు అనే శబ్దం ఉంది కదా. గూఢాచార్యులు అంటే సిఐడి అంటారు వీళ్ళు, సీక్రెట్ ఇన్వెస్టిగేషను ఏదో ఉంటుంది, సిఐడి, సిబిసిఐడి, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్. ఏం కనబడకుండా రహస్యంగా. మరి మనం ఉన్నాము కానీ మనం ఉన్నట్టు మనకే తెలియదు, అదే రహస్యం. మనం ఎవరో మనకే తెలియదు, రహస్యంగా ఉన్నాం అన్నమాట. నా ప్రకాశతే, అది నేను ఆత్మని నీకు తెలియట్లేదు, నేను ఆత్మని నాకు తెలియట్లేదు, నేను ఆత్మని బ్రహ్మదేవుడు తెలియట్లేదు, నేను ఆత్మని నీకు తెలుస్తుందా? తెలుస్తుంది. నా ప్రకాశతే. మరి నేను ఆత్మని మనకి ఎట్లా తెలియాలంటే దృశ్యతేతు అగ్రయా బుద్ధియా, దీనికి బుద్ధి ఏకాగ్రత కావాలి. బుద్ధి ఏకాగ్రత. మరి నాకు బుద్ధి ఏకాగ్రత లేదా అంటే మన బుద్ధి అనేకాగ్రతలో ఉన్నది. ఎట్లా అంటే కంటిగుండ రూపం, అదొక, చెవిగుండ శబ్దం. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా 5 ముక్కలు అయిపోయింది మన బుద్ధి. ఏమైంది? పొద్దున్నే లేచి కంటిగుండ శబ్దం, కంటిగుండ రూపం చూడడం, చెవిగుండ శబ్దం చేయడం, నాలుకగుండ రుచి, ముక్కుగుండ వాసనల, ఇక అనేకాగ్రతం అయిపోయింది అనుకోరాదిగా. ఇంకా శబ్దాలు కూడా అనేక రకాలు. ఆమక శబ్దం వేరే ఉంటుంది, అయ్యగారి శబ్దం వేరే ఉంటుంది, మరి వేద మంత్రాల శబ్దాలు వేరే ఉంటాయి, పిచ్చుక శబ్దం వేరే ఉంటుంది, కాకి శబ్దాలు కొన్ని కోటాను కోట్లయినాయి. ఇక రూపాలు మనిషి తీరుగా మనిషి ఉండడు, పశువు తీరుగా పశువు ఉండడు, చెట్టు తీరుగా చెట్టు ఉండడు. రూపాలు ఎన్ని అయినాయి? కొన్ని కోట్ల రకాలు. ఈ మాదిరిగా ఈ మనస్సు అనేది చిన్న భిన్నం అయిపోయింది అన్నమాట. ఇవన్నీ వదిలిపెట్టి, అంటే మనము ఈ ప్రపంచంలో పడకుండా మన స్వరూపంలో సూక్ష్మదర్శి, అత్యంత సూక్ష్మం బుద్ధి కలిగిన వారికి మాత్రమే ఈ ఆత్మ, నేను ఆత్మనని ఈ అత్యంత సూక్ష్మమైనటువంటి బుద్ధి ద్వారానే తెలుసుకోవడానికి మనసైవాను ద్రష్టవ్యం నేహ నానాస్తి గించన మృత్యో సమృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. మనసైవ అంటే బుద్ధి అని, మనసు అన్న బుద్ధి అనవుడు. మనస ఏవ అనుద్రష్టవ్యం అంటే మనస్సు ద్వారా, అంటే మన మనస్సు ద్వారానే నేను ఆత్మనని మనం తెలుసుకోవాలి. నీకు మనస్సు లేదనుకో, నేను ఆత్మని నీకు ఎట్లా తెలుస్తుంది? నేను ఆత్మని తెలవడానికి నీకు మనసు ఉండాలా, ఆ మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రమైన మనస్సు ఉండి, ఆ పవిత్రమైన మనస్సు ద్వారానే ఈ అనేకాగ్రతను వదిలిపెట్టి, అంటే సంసారాన్ని వదిలిపెట్టి, అనేకాగ్రత ఏంటి? పొద్దున్నే లేచి సంసారంలో పడడము, పడిగా నా కొడుకు, నా బిడ్డే, నా ఇల్లు, నా చుట్టాలు, నా మనవళ్ళు వచ్చిండ్రు ఈరోజు, నా మనవరాళ్ళు వచ్చిండ్రు అని వాళ్ళతోటి మాట్లాడుకోవడం, తను వదిలిపెట్టి ప్రపంచంలో పడడము, ఇవన్నీ వదిలిపెట్టేసి మనసే ఏకాగ్రతతోటి నా స్వరూపం ఇది, నేను శరీరం అనుకున్నా కానీ శరీర లక్షణాలు నాకు లేవు, నేను ప్రాణాలు అనుకున్నా కానీ ప్రాణ లక్షణాలు నాకు లేవు, ఆ విధంగానే నేను మనస్సును అనుకున్నా కానీ మనసు లక్షణాలు నాకు లేవు.
నేను కేవలం జ్ఞానస్వరూపము అని ఈ విధంగా తన జ్ఞానస్వరూపంలో అట్లనే ఉండాలన్నమాట. మనసై వాను ద్రష్టవ్యం నేహనానాస్తికించిన. ఇక మనం ఈ శరీరంలోనే కాదు, ఆత్మ ఉండేది ఒకటే. ఆ ఆత్మనే నేను 14 లోకాలలో నేనే వ్యాపించి ఉన్నా, నాకు భిన్నంగా ఇంకొకటి అంటూ లేదు. నేహనానాస్తికించిన మృత్యో సమృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. ఈ ఆత్మజ్ఞానాన్ని ఒకటే ఆత్మను నేను అని జ్ఞానాన్ని కోల్పోయి నువ్వు వేరు నా వేరు, నీ ఊరు వేరు నా ఊరు వేరు, నీ కర్మ వేరు నా కర్మ వేరు, నీ పుణ్యం వేరు నా పుణ్యం వేరు, నీ లోకం వేరు నా లోకం లేదు అనుకున్నవాడు మాటి మాటికి పుడతాడు, మాటి మాటికి చస్తాడు, అంటే సంసార చక్రంలో తిరుగుతాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా యచ్చేద్వాగ్మనసి ప్రాజ్ఞ తద్యచ్చేతి జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతిని యచ్చేత్ తద్యచ్చేత్ శాంత ఆత్మని. అంటే తెలివి కల్లవాడు ఇంద్రియాలను మనస్సులో లయం చేయాలి. ఇంద్రియాలను అంటే ఏంది? మనము ఇక చూసిన కాడికి చాలు, చేసిన కాడికి చాలు, చూసిన కాడికి చాలు, చేసిన కాడికి చాలు అని సంసారంలో సంతోషపడి సంసారాన్ని వదులుకొని దూరంగా పెట్టి ఇంద్రియాలనన్నీ మనసులో లయం చేయాలి. ఇక వద్దు మనకు ప్రపంచమని. ఆ మనసును బుద్ధిలో లయం చేయాలి. మనసు ఇటు పోతుంటుంది కదా, పోతుంటే అది కాదు మనకు దారి ఇది అని బుద్ధిలో లయం చేయాలి. ఏమి ఆ బుద్ధిని తనకు మూలతత్వమైనటువంటి ప్రకృతిలో లయం చేయాలి. అది దేంతో తయారైంది? సత్వరజస్తమో కూడా తయారు. ఏమి ఈ విధంగా ఈ బుద్ధిని ఏం చేయాలంటే ఆత్మ లోపల లయం చేయాలి. మన లోపల ప్రకృతి మన లోపల. ఈ విధంగా సాధనా విధానాన్ని మనకు తెలియజేస్తుండన్నమాట. తెలియజేసి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత క్షురస్య దారా నిశితా దురత్యయ దుర్గం పతస్తత్కవయో వదంతి. ఉత్తిష్టత లేవమంటుండు. మనం లేచే ఉన్నాం కదా, ఇంకా మనం లేవడం అంటే ఏంది అంటే సంసారంలో మునిగి ఉన్నావు, ఆ సంసారాన్ని పక్కన పెట్టి జాగ్రత్త పడవాలి. జాగ్రత్త, మెలుకో అంటుండన్నమాట. ప్రాప్య వరాన్ని నిబోధత. వరాన్ అంటే మరి గురువులు కూడా రకరకాలు ఉంటారు కదా, మంచి గురువును చూసుకో అని చెప్తుండు. జాగ్రత్త పడమంటారు మరి గురువులు కూడా. మా గురువుగారు అయితే చాన్కర్ పానీకో జాన్కర్ గురుకో అన్నాడు. ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగినామనుకో, ఆ నీళ్ళల్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే మోషన్లు వేదులు పెట్టుకొని హాస్పిటల్లో పండుకోవాల్సి వస్తుంది. అందుకనే నీళ్ళను కాంచి ఉడవాసుకొని తాగాలంట. ఆ విధంగానే అందరి గురువులు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించలేరు. ఎవరు సరిగ్గా బోధిస్తారో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని పరీక్ష చేసుకొని ఆ గురువు దగ్గరికి పోమంటుంది వేదం. క్షురస్య దారా నిశితా దురత్యయ అంటే మంగళకత్తికి ఎంత పదును ఉంటుంది కదా, మంగళకత్తి పదును ఎంత ఉంటుందో ఈ ఆధ్యాత్మిక మార్గం అంత పదునుతో కూడుకున్నదనమాట. దీనికి చాలా పదును ఉంటుంది. చాలా అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. దుర్గం పతస్తత్ కవయో వదంతి అంటే ఈ స్వరూప సాక్షాత్కారం అంటే అది కొంచెం కష్టంతో కూడుకున్నదని చెప్తుండ్రు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా అని చెప్తున్నాడు అన్నమాట. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యవగంధవచ్చేత్ అనాది అనంతం మహత పరం ధ్రువం నిచాయ్య తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అంటే ఇప్పుడు ఈ ప్రపంచం అనేది శబ్దస్పర్శ రూపరసగంధాలను మనం త్యాగం చేయాలా. అది పరమాత్మ స్వరూపము కాదు. మరి పరమాత్మ స్వరూపం ఎట్లుంటుందంటే అనాది అనంతం అంటే కార్యకారణ రూపం రహిత. కార్యకారణాలకు ఆద్యంతం ఉంటుంది. కొండ ఉందనుకో, కొండను కార్యం అంటాం. అది ఒకప్పుడు పుట్టింది, ఒకప్పుడు పుట్టింది, ఒకప్పుడు చచ్చిపోతుంది.
ఈ పుట్టు సచ్చుకలు లేనిది ఆత్మ అని చెప్తున్నాను అన్నమాట. మహతః పరం అంటే బుద్ధికి అవుతుంది. బుద్ధి ద్వారా నేనెవరో తెలుసుకుంటాం, కానీ బుద్ధికి తన ఆత్మ ఎవరో తనకు తెలియదు. తనకు ఆత్మ మనమే కదా. బుద్ధి ప్రపంచం అంతా చూస్తుంది. అది పొద్దున్నే లేస్తే జాగ్రత్త ప్రపంచం అంతా చూస్తుంది, స్వప్న ప్రపంచాన్ని కూడా చూస్తుంది. కానీ బుద్ధికి ఆత్మ అయిన మనల్ని బుద్ధి చూడలేదు. నిచాయ్య తన్మృత్యు ముఖాత్ ప్రముచ్యతే. ఈ విధంగా తెలుసుకొని ఈ మృత్యువు నుండి మనము బయటపడాలా అని చెప్తున్నాడు అన్నమాట. నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయసే. అంటే నచికేతుడికి యమధర్మరాజు చెప్పబడిన ఈ ఉపాఖ్యానాన్ని మరి ఇతరులకు చెప్పినా, తాను విన్నా, ఆ విధంగా చెప్పి విని జ్ఞానవంతుడు అయిందనుకో, వాడు బ్రహ్మలోకంలో కూడా పూజ్యుడవుతాడంట. ఇక్కడ బ్రహ్మలోకంలో. కానీ ఇమం పరమం గుహ్యం శ్రావయేద్ బ్రహ్మ సంసది ప్రయతక్షాద్ధకాలేవా తదానంత్యాయ కల్ప్యతే. ఈ రహస్యమైనటువంటి బ్రహ్మ విద్యను ఎవరైనా 10 మందికి ఉపదేశించి, బ్రహ్మ సంసది అంటే బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు శిష్యులకు ఉపదేశం చేస్తే, ఆ విధంగానే ప్రయత శ్రాద్ధ కాలేవా. ఇప్పుడు 14వ ఆరాధన చేసుకుంటాం కదా విజయానంద మాతాజీ, ఇట్లాంటి సమయంలో కూడా ఉపదేశం చేస్తే తదానంత్యాయ కల్పితే ఇది అంటే అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అనంతమైన ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడితోటి మరి మొదటి అధ్యాయము మరి 3వ వల్ల అయిపోయింది. దీంట్లో 2 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయము ఇంతవరకు అయిపోయింది. ఇక దీని తర్వాత 2వ అధ్యాయము ప్రథమ వల్లి అంటారు. ఇది ప్రథమ వల్లిలా మొదలు పెడతాడు. ఇంకా కొన్ని కొత్త రహస్యాలు చెప్తారు అన్నమాట. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చత్. ఇంతకుముందు సూక్ష్మమైనటువంటి బుద్ధితోటి గ్రహింపబడతాడు అన్నారు కదా. అంటే ఏకాగ్రతమైన మనస్సుతోటి మాత్రమే ఇది ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పిండు కదా. అనేకాగ్రత అంటే సంసారంలో పడ్డోళ్ళకు ఆత్మసాక్షాత్కారం కలగదు అని చెప్పిండు కదా. మరి అట్లా ఎందుకు కలగదు, అట్లా ఎందుకు కలగదు అనే విషయాన్ని గురించి పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగు పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. అంటే ఇక్కడ ఖాని అంటే ఇంద్రియాలు, పరాంచి అంటే బహిర్ముఖాలుగా పెట్టి వ్యతృణతు సృష్టించిండు. ఎవరు? స్వయంభూ. స్వయమేవ భవతి ఇది స్వయంభూరు బ్రహ్మదేవ్. అంటే పరమాత్మ అంటే మనమే. అంటే మన ఇంద్రియాలను మనమే సృష్టించుకున్నాం, మన బుద్ధిని మనమే సృష్టించుకున్నాం, మన మనస్సును మనమే సృష్టించుకున్నాం, మన ప్రపంచాన్ని మనమే తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మ. అందుకనే ఇంద్రియాలు బయటి ప్రపంచాన్నే చూస్తాయి, కానీ నా అంతరాత్మను, దానికి అంతరాత్మ ఒకటి ఉంటుంది కదా, ఆ అంతరాత్మను అవి చూడలేవు అన్నమాట. ఇక్కడ తస్మాత్ పరాంగ ఇంద్రియాలు బయటి ప్రపంచాన్ని చూస్తాయి, కానీ దాని ఆత్మను చూడాలి, అంతరాత్మ. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షతో. ఒకనొక ధీరుడు అంటే తెలివి కలవాడని. ఇక్కడ ధీరుడు అంటే పైల్వాన్ అని కాదు. ధీరుడు అంటే ఎవరు? తెలివి కలవాడు. ప్రత్యేక ఆత్మానమేక్షత అంటే అపరోక్షమైన పరమాత్మ ఆత్మను నేనే. ప్రత్యక్షం కాదు, ఆత్మ అనేది ప్రత్యక్షం కాదన్నమాట, అపరోక్షం, కంటికి అందంది. ఆవృత్త చక్షు. ఇప్పుడేమో మనం కళ్ళు మూసుకొని ఉన్నాం, మనం ఎవరో మనం తెలియదు కదా, మనం ఎవరో మనకు తెలియదు అన్నమాట. ఇప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనాల వల్ల నేను ఆత్మని తెలిసిందనుకో, అది ఎవరికి తెలుస్తుంది అంటే అమృతత్వం ఇచ్చన్.
అంటే ఆత్మజ్ఞానం పొందాలనుకున్న వాడికి గురువు దగ్గర కూర్చొని ఉపనిషత్తులు విని శ్రవణ మననాలు చేస్తే అప్పుడు నీకు ఎవరో నీ స్వరూపం ఏందో నీకు తెలుస్తుంది అని మనకిడ చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? అయితే మరి ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. దీనికి విశ్లేషణ చేసాడు. అంతరాత్మ అంటే ఇప్పుడు మీ శరీరానికి ఆత్మ ఎవరు? నువ్వే కదా. నువ్వు లేకపోతే ఈ శరీరం పనిచేస్తుందా? చలో సరే. నీ కళ్ళకు ఆత్మ ఎవరు? నువ్వే. నీ కళ్ళకు కూడా ఆత్మ నువ్వే. నీ చెవులకు ఆత్మ ఎవరు? నువ్వే. నీ ముక్కుకు ఆత్మ ఎవరు? నువ్వే. నీ నోరుకు ఆత్మ ఎవరు? నువ్వే. నీ స్పర్శ ఇంద్రియానికి ఆత్మ ఎవరు? నీ మనస్సుకు ఆత్మ ఎవరు? నువ్వే. నీ బుద్ధికి ఆత్మ ఎవరు? నీ అజ్ఞానానికి ఆత్మ ఎవరు? నువ్వే కదా. సరే, నీ బలంతో నీ కన్ను పనిచేస్తుంది, కానీ నీ కన్నుకు నువ్వెవరో తెలియదు. నీ బలం చేతనే ముక్కు పనిచేస్తుంది. నీ బలం చేతనే ముక్కు, దీంట్లో ఉప్పు ఎక్కువైంది, దీంట్లో కారం ఎక్కువైంది, ముక్కు కూడా బాగా పనిచేస్తుంది తెలుసా. ఒక ఆయన సన్యాసం తీసుకుంటా అని బెదిరించేదంట. వాళ్ళ భార్య అమాయకురాలు నిజంగా సన్యాసం తీసుకుంటే నేను ఆగమైపోతానని భయపడి చచ్చేది. అర్థమైందా? ఒకరు పిల్లలు అక్కడిక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఇవి తెలిసిపోయింది, వీళ్ళు భయపడుతుండ్రని ఏ పని చేసేవాడు కాదు. ఇక చేయకపోయినా ఇక నేను ఒంటిదాని అయిపోతా అని ఆమె కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దోళ్ళు అయింది. పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓ రోజు బయట కూర్చుంటే కాఫీ తెచ్చిచ్చింది అమ్మగారు. కాఫీ తెచ్చిస్తే చూసి నేను ఈ కాఫీ తాగా అన్నాడు. తాగా అంటే ఏమయ్యా ఎందుకు తాగమని అడిగింది. అంటే దీంట్లో చక్కెర తక్కువ ఉందన్నాడు. నువ్వు నోట్లోనే పోసుకోకపోతే ఈ చక్కెర తక్కువ ఉందని ఎట్లా తెలిసింది అని అడిగి. స్మెల్ నాకు తెలుస్తుంది, ముక్కు పట్టేస్తుంది. నా ముక్కు పట్టేస్తుంది. ముక్కు చూడదు మరి అంతే శక్తి. మనకు కూడా తెలుస్తుంది కూర వండుతుంటే దీంట్లో ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఘాటు ఎక్కువైంది. ముక్కు తక్కువది అనుకున్నావు, అది మస్తుకు పట్టేస్తుంది అనమాట. అది ఇక అది ఆమెకు ముక్కు పట్టేసింది. నేను దీంట్లో చక్కెర తక్కువైంది, ముక్కు పట్టేసి నేను తాగానని చెప్పేసి. ఏమయ్యా ఒక పూట తక్కువ అయితే ఏమవుతుంది, తాగరాదా అన్నది. నేను చెప్పాలి, ఎప్పటి నుండో చెప్తున్నాను, నేను సన్యాసం తీసుకుంటానని 20 ఏళ్ళను చెప్తున్నా. నువ్వు ఇట్లాంటివి మాటలు చెప్తావని అడ్డంగా మాట్లాడుతుంటావు. నేను సన్యాసం తీసుకుంటానంటే నన్ను వదిలిపెట్టవరు అంటావు. ఈమెకి ఇంకా అరికాలి కోపం జుట్టుకు ఎక్కింది. ఇక ఈ 20 ఏళ్ళ నుండి చెప్పుకో తింటుండు, పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, ఏమన్నా కానీ పోతే పోని. కాఫీలా చక్కెర తక్కువైందంట. చక్కెర కూడా ముక్కు పట్టేసిందట, ముక్కు నోట్లో పోసుకోకుండా. ఏమైతుంది ఒక పూట తక్కువైతే ఆమె గుగ్గిలమై తిట్టి తీసుకోపో, ఇక ఇంట్లో అడుగు పెట్టొద్దు పోమన్నాడు. తీసుకోపోన్నాడు. ఓయమ్మో, ఇక రాక్షసి ఎట్లుందో ఇక అట్లా కనబడుతుంది. నిన్న మననే దేవతలాకుండేది, ఇప్పుడే రాక్షసి కనబడుతుంది. ఓయమ్మ, ఇక ఇప్పుడు కానీ ఇంట్లో ఉంటే ఇన్ని రోజులు 20 ఏళ్ళుగా సన్యాసం తీసుకుంటా అన్నోని ఇప్పుడు ఇంట్లో కానీ ఉంటే నా పరువు పోతుంది. ఏమన్నా కానీ నడువుల్లోకి పోయింది. ఇక ఊరు కదా, నడువుల్లోకి పోతే ఏమయ్యా ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేటి ఎందుకో అనుకో నడువుల్లోకి వచ్చినావు అన్నాడు. మా భార్య సన్యాసం తీసుకోమంటున్నాను అంటే వీడి ఉద్దేశం ఏంటంటే ఏదో తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడతారని అనుకున్నారు ఊరోళ్ళు. ఆ ఊరోళ్ళు వీడికి తెలుసు వీడి కథ, భార్య మీద ఊకే వేధించుకొని 20 ఏళ్ళు. రేపు ఏమయ్యా ఇన్ని రోజులు మరి సన్యాసానికి అనుమతి ఇవ్వలేదు కదా, ఇప్పుడు సన్యాసానికి అనుమతి ఇచ్చింది కదా, పోయి తీసుకోరాదా? 20 ఏళ్ళ నుండి సన్యాసం అంటున్నాం, తీసుకోపో అందరు కలిసి అన్నారు. ఓయమ్మ, ఈ ఊరోళ్ళు కూడా ఒకటే అయిపోయారు కదా, ఏం చేయాలా బాబు, ఇక నా పని అయిపోయింది అని ఊరు బయట పోతున్నాడు. ఇక ఊరు బయటికి పోతుంటే ఆ ఊరు బయట సాయంత్రం పూట గేదె ఉంటుంది కదా, బర్రెలు అంటారు కదా, ఆ గేదె వస్తుంది. వాళ్ళదే
దాని మీద చేయి పెట్టి ఇక నీకు నాకు రుణం బాసింది, నీ ఛాయ్ తాగుతుండి, నీ కాఫీ తాగుతుండి, నీ పాలు దిగుతుంటే, నీ పెరుగు తింటుంటే, నీది నెయ్యి తింటుంటే నీకు నాకు రుణం బాసిందని చెయ్యి పెట్టి ఇట్లా అంటుంటే అది ఏందో అనుకొని తోక కొడుతుంది కదా స్పర్శకు. ఆ తోక వచ్చి చెయ్యి పట్టుకుంది, చెయ్యికి చుట్టుకుంది. ఆ తోకను పట్టుకొని ఇంటికి వచ్చిండు. ఇక తోకను పట్టుకొని ఇంటికి వచ్చిండు. ఇక ఆమె చూసింది, ఈయన కొంచెం లైన్లో పడ్డట్టున్నాడు అనుకుని తెలుస్తుంది కదా ఆడవాళ్ళకు. ఏమయ్యా సన్యాసం సన్యాసం అని పోతే ఎందుకు వచ్చినావు అని అడిగి. నేను రావాలని రాలేదు, ఇదో ఇది జరిగింది, నీ రుణం బాల్సింది, నీ పాల రుణం, పెళ్ళి రుణం, నీ కాఫీ రుణం దాని మీద చెయ్యి వేస్తే తోక పట్టుకుంది, తోక చుట్టుకొని తీసుకొచ్చింది చూడు, నాకు రావాలని వచ్చింది, నా బర్రె లాక్కొచ్చింది అన్నదట. సరే లాక్కొచ్చింది కానీ లోపలికి వెళ్ళిపోమన్నదట. ఈ స్మెల్ అన్నమాట. ఈ ముక్కు ఉంది కదా, మరి ఈ ముక్కుకు ఆత్మ ఎవరు? మనమే కదా. కానీ ఈ ముక్కుకు మనం ఆత్మని ముక్కుకు తెలియదు. నాలుక ఇన్ని పలుకులు పలుకుతుంది, ఇన్ని రుచులు చెప్తుంది, కానీ ఈ నాలికకు ఆత్మ మనం అని దానికి తెలియదు. మనస్సు పొద్దున్నే లేచి సాయంత్రం దాకా ఎన్ని సంకల్పాలు చేస్తుంది. ఈ అమ్మగారు వచ్చింది, ఈ అమ్మగారు ఉండగానే మనం పోయి దుకాణంలో పోయి చీరలు కొనుక్కరావాలా, లేకపోతే నన్ను ఎవరు తీసుకుపోతారు, దానికి ఏమి సంకల్పమో చూడు. అర్థమైందా? సంకల్పాల మీద సంకల్పాలు చేస్తుంది, నిర్ణయాల మీద నిర్ణయాలు చేస్తుంది అది. కానీ ఈ మనస్సుకు మనస్సుకు ఆత్మ మనం కదా. మనస్సు బయట ప్రపంచం అంతా పట్టేస్తుంది, కానీ ఆ మనస్సుకు ఆత్మ అయిన మనల్ని మనస్సు పట్టేయలేదంట. ఆ విధంగానే బుద్ధి కూడా ఉంది. బుద్ధి అంతా అన్నిటినీ గుర్తుపడుతుంది. ఓ ఇది సూర్యుడే, ఇది చంద్రుడే, ఇది పలానోళ్ళ, ఇది పలానోళ్ళు, ఇది పశువు, ఇది పక్షి, ఇది క్రిమి, ఇది కీటకము, ఇది ఎద్దు, ఇది బర్రె, ఇది లారీ, ఏది విమానము, ఇది అది, ఇది మంచోడు, ఇది చెడ్డోడు. ఓ పొద్దు నుండి సాయంత్రం దాకా ఎన్ని నిర్ణయాలు చేస్తుంది అది. ఓ రే బాబరే, అది సర్పంచ్ చేస్తుంది, ప్రధానమంత్రి చేస్తుంది, ఏమేమో చేస్తుంది. కానీ ఈ బుద్ధికి ఆత్మ అయిన మనం ఎవరో బుద్ధికి తెలియదంట. బుద్ధికి తెలియదన్నమాట. ఇదే విషయం మనకు దేంట్లో వస్తుంది. దేంట్లో వస్తుంది ఇది? ఉద్దాలకుడు యాజ్ఞవల్క్యుని ప్రశ్న వేస్తాడు అన్నమాట. యాజ్ఞవల్క్య, నేను ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పమన్నాడు. అంటే నేను మద్ర దేశంలో పతంజలుడు వాళ్ళతో శాఖ ఉంది, పతంజల శాఖ. అక్కడ వాళ్ళ ఇళ్ళల్లో నేను యజ్ఞ విద్య నేర్చుకోవడానికి పోయినుంటి. మరి ఆ పతంజలుడి భార్యకు శిఖం వచ్చింది, గ్రహం ఆవేశమైంది. ఆ గ్రహాన్ని మేము అడిగినాము, నువ్వు ఎవరు అంటే, నా పేరు కబంధుడు, నేను అథర్వుని కొడుకు అని చెప్పి ఆయన మమ్మల్ని అడిగిండు, ఏమయ్యా మరి ఈ శరీరంలో అంటే ఈ జన్మలో రాబోయే జన్మలో మరి 84 లక్షల జీవరాశులే కాక ఈ బ్రహ్మాండంలో ఎన్ని ప్రాణులలో అన్ని ప్రాణులకు సూత్రం ఏది అని అడిగితే, మరి ఆ పతంజలుడు అన్నాడు, స్వామి మాకు తెలియదు, ఏదో మేము యజ్ఞాలు నేర్పించి ఏదో ఇట్లా బతుకుతున్నాం కానీ మాకు ఈ రహస్యం తెలియదు అన్నాడు. సరే తెలియకపోయిందయ్యా, మరి ఇంకొక విషయం అడుగుతా. మరి ఏదైతే ఈ 84 లక్షల జీవరాశుల్లో అన్ని ప్రాణులలో ఉండి, అన్ని ప్రాణుల లోపలుండి, అన్ని ప్రాణులను నడిపించే అంతర్యామి మీకు తెలుసా అని అడిగాడు. అంటే అది కూడా తెలియదు స్వామి అన్నాడు. అరే అది కూడా తెలియకపోతే ఇక మరి ఎట్లనయ్యా, ఎవరైతే ఈ సూత్రాన్ని అంతర్యామిని ఎరుగుదురో వాడు బ్రహ్మవిత్తు, వాడు లోకవిత్తు, వాడు దేవవిత్తు, వాడు భూతవిత్తు, వాడు ఆత్మవిత్తు, సర్వవిత్తు అంటే సర్వజ్ఞుడయ్యా అని ఆయన ఆ విషయాన్ని మాకు ఉపదేశించిండు. అది నేను ఎరుగుదు. మరి ఓ యాజ్ఞవల్క, నువ్వు ఎరుగుదువా? ఆ సూత్రం అంతర్యామి నువ్వు ఎరుగుదువా? ఇది ఎరగకుండానే ఇవి బ్రహ్మజ్ఞానికి చెందాల్సిన ఆవులు ఉంటాయి కదా, ఈ ఆవులను నువ్వు తోలకపోతే నీ శిరస్సు పడిపోవునుగాక, అంటే నువ్వు చచ్చిపోవుదురుగాక అని చెప్తారు అన్నమాట.
ఆయన అంటాడు యాజ్ఞవల్కుడు, నువ్వు తెలుసయ్యా బాబు, నువ్వు అడిగిన సూత్రం ఏదో, నువ్వు అడిగిన అంతర్యామేదో నాకు తెలుసు అంటాడు అనమాట. ఇప్పుడు తెలిసి అని ఎవడన్నా అనొచ్చు ఈ సభ లోపట, ఏదో తన గౌరవం కోసం అనొచ్చు. కానీ ఎట్లా తెలుసో అట్లా చెప్పు, నువ్వు సూత్రం అంటే ఏంది, అంతర్యామి అంటే ఏంది తెలుసు చెప్పమంటాడు అన్నమాట. అది ఇక దానికి సంబంధించిన మంత్రం దాంట్లో ఉంటుంది అన్నమాట. అతహైనం ఉద్దాలక ఆరుని పప్రచ్ఛ యాజ్ఞవల్కేతి హోవాచ మద్రేషు అవసాన పతంచలస్య కాప్యస్య గృహేషు యజ్ఞమదీయానా తస్యాసీత్ భార్య గంధర్వగృహీత తమపృచ్ఛామా కోసీతి సోబ్రవీత్ కబంధ అథర్వణ ఇది. సోబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాశ్చ వేత్తను త్వం కాప్య తత్సూత్రం ఏన అయంచ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి. సోబ్రవీత్ పతంచల కాప్యో నాహం తత్ భగవాన్ వేదేతి. సోబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాశ్చ వేత్తను త్వం కాప్య తం అంతర్యామిణం ఇయంచ లోకం పరంచ లోకం సర్వాణి చ భూతాని యో అంతరో యమయతీతి. సోబ్రవీత్ పతంచల కాప్యో నాహం తం భగవాన్ వేదేతి. సోబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాశ్చ యోవా తత్ సూత్రం విద్యాత్ తం చ అంతర్యామిణం స బ్రహ్మవిత్ స దేవవిత్ స వేదవిత్ స లోకవిత్ స భూతవిత్ స ఆత్మవిత్ స సర్వవిదితి తేభ్యో అబ్రవీత్ తచ్చేత్వం యాజ్ఞవల్క్య అవిద్వాంస్తన్ తత్ సూత్రం తం చ అంతర్యామిణం బ్రహ్మగవీరుదజసే మూర్ధాతే ఉపతిష్యతీతి. వేదవాహం గౌతమ తత్సూత్రం తంత అంతర్యామిణమితి. యోవా ఇదం కశ్చిత్ బ్రూయాత్ వేదేతి యథా వేత్త తథా బ్రూహీతి. ఇది దాని మంత్రం అన్నమాట. సరే దానికన్నాడు, సరే స్వామి నువ్వు సూత్రం అంటున్నావు కదా, సూత్రం చెప్పమంటున్నావు కదా. సహోవాచ వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణ అయంచ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతీతి. వాయునా తస్మాద్వై గౌతమ పురుషం ప్రేతమహుర్వ్యస్రం సశిత అస్య అంగానీతి. వాయునా వై గౌతమ సూత్రేణ సందృబ్ధాన్ని భవంతీతి ఏవమేవైతత్ యాజ్ఞవల్క్య అంతర్యామిణం బ్రూహీతి. వాయుర్వై గౌతమ తత్సూత్రం అంటే ఈ శరీరాన్ని, అంటే ఈ జన్మను, రాబోయే జన్మను, అన్ని లోకాలలో ఎన్ని భూతాలు ఉన్నాయో అన్ని భూతాలను కుచ్చిపెట్టేది ఏంటంటే గాలి అని చెప్పి. సూత్రం అంటే ఏంటంటే ఇప్పుడు ఉంది కదా, దీన్ని ఏమంటారు చెప్పండి, మాల అంటారు. ఈ మాలలో అనేకమైన పూసలు ఉన్నాయి. ఈ అనేకమైన పూసలు ఇటు అటు పోకుండా కుచ్చిపెట్టింది ఏంటి చెప్పండి, దారం. దారం అని తెలుగులో అంటారు, కానీ సంస్కృతంలో దీన్ని ఏమంటారు, సూత్రం అనేది. మంగళసూత్రం అని కూడా ఉంది కదా, మంగళసూత్రం అంటే దారం అన్నమాట. ఈ సూత్రం అనేది ఉంటేనే ఇవన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి. ఈ సూత్రం తీసేస్తే ఈ పూసలన్నీ ఏమవుతాయి, చిన్న భిన్నమయ్యి. ఏ విధంగా ఈ మాలలో ఈ మాలలో సూత్రము అన్ని పూసలను ఒక పద్ధతిగా పట్టిపెట్టిందో ఆ విధంగానే ఈ శరీరంలో ఎముకలు ఉన్నాయి. ఎన్ని ఎముకలు ఉన్నాయి, బోలెడు ఎముకలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో నరాలు ఉన్నది, దీంట్లో రక్తం ఉన్నది, దీంట్లో మాంసం ఉన్నది, దీంట్లో చర్మం ఉన్నాయి. ఇవన్నీ అవయవాలు ఉన్నాయి కదా. ఈ అవయవాలన్నీ కుచ్చిపెట్టింది ఏంటంటే గాలి. ఇప్పుడు మన ముక్కులో గాలి ఎంతకాలం ఆడుతుందో అంతకాలము ఇవన్నీ కరెక్టే ఉంటాయి. ఈ గాలి ఆగిపోయింది అనుకోండి, ఆగిపోతే ఇప్పుడు మీరు కూర్చొని వింటుండ్రు, గాలి ఆగిపోతే కూర్చుంటారా మీరు, ఏమవుతుంది, పటెక్కిన పడిపోతుంది అన్నమాట. పడెక్కిన పడిపోయి ఇక వారానికో 10 రోజులకో నెలకో 2 నెలలకో 3 నెలలకో ఇవన్నీ ఏడికాడికి ఎముకలు ఊడిపోతాయా, ఊడిపోవా? చర్మం పాటికి చర్మం పోతుంది, నరాల పాటికి నరాలు పోతాయి, మాంసం పాటికి మాంసం పోతుంది, ఎముకల పాటికి ఎముకలు పోతాయి. ఎందుకంటే దీని సూత్రం పోయింది. దీని సూత్రం ఏది, గాలి సూత్రం అని చెప్పింది అనమాట. అందుకే చెప్తారనమాట, వాయునా వై గౌతమ సూత్రేణ సందృబ్ధాన్ని భవంతి. ఈ శరీరాలన్నీ కూడా వాయు చేతనే బంధింపబడి ఉన్నాయి. వాయువే
ఈ అన్ని జన్మలకు బ్రహ్మ మొదలుకొని పిపీలికాది పర్యంత అన్ని జీవులకు కూడా ఈ గాలే సూత్రవనం. అయ్యా నువ్వు ఏం చెప్పినావు, సూపర్ చెప్పినావు. నువ్వు ఆ కబంధ ఆథర్వుడు ఏ విధంగా చెప్పిండో అదే విధంగా చెప్పినావు అయ్యా, చాలా సంతోషము. ఇక అంతర్యామి అంటే ఏందో చెప్పమంటు. అంతర్యామి అంటే ఏందో, అంతర్యామి ఆయన అంటారన్నమాట. యా పృథివ్యాంతిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరమయ పృథివీమంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామి అమృత. ఇప్పుడు భూమిలో ఉంటుంది. పృథివీ అంటే ఏంది? భూమి. పృథివ్యాంతిష్టన్. మరి భూమిలో ఎన్నో ఉంటాయి, భూమిలో ఎన్నో ఉంటాయి. భూమిలో ఏవేవి ఉంటాయి చెప్పండి? మట్టి రాళ్ళు. అంటే మట్టి కూడా భూమే, రాళ్ళు కూడా భూమే. కానీ భూమి లోపట 13 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 13. రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణ, పృథక్త్వ, సంయోగ, విభాగ, పరత్వ, అపరత్వ, గురుత్వ, అసాంసిద్ధిక, ద్రవత్వ. మొత్తం ఎన్నైనాయి? 13. మళ్ళీ శబ్దం ఒకటి లేదు, 14 ఉన్నాయి దీంట్లో. మరి ఈ 14 ఇట్లల్లా మరి ఇది ఏది? 14 ఇట్లల్లా ఒకటే? 14 కంటే వేరా? అంటే పృథివ్యాం అంతరం అంటే వీటికంటే సపరేట్ అని ఉంటాయి. ఈ 14 ఇట్లలో ఏది కూడా కాదు. యా పృథివ్యాంతిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద. ఇప్పుడు ఈ భూమి నిండా ఆత్మ ఉన్నా, నా లోపల ఆత్మ ఉందని తెలియదంట. ఇప్పుడు ముక్కులో ఆత్మ ఉన్నా, ముక్కుకు ఆత్మ మనమే కదా. కానీ మనకు మనం ఆత్మని ముక్కుకు తెలుసా? కంటికి మనం ఆత్మని కన్నికి తెలుసా? చెవుకు మనం ఆత్మని చెవుకు తెలుసా? నాలికకు మనం ఆత్మని నాలికకు తెలుసా? మన మనస్సుకు మనం ఆత్మని మనసుకు తెలుసా? బుద్ధికి ఆత్మని తెలుసా? బుద్ధికి మనం ఆత్మని బుద్ధికి తెలుసా? ఆ విధంగానే ఈ భూమికి, నీళ్లకు, అగ్నికి, గాలికి, వాయువుకు, ఆకాశానికి మొత్తం 14 లోకాలకు ఆత్మ ఉంది కదా. ఆ ఆత్మ వీటికి భూమికి తెలియదంట, నీళ్ళకి తెలియదంట, అగ్నికి తెలియదు, గాలికి తెలియదు, తన లోపల ఆత్మ ఉందని తెలియదు. అయినప్పటికైనా ఈ భూమి తనకు శరీరం. ఈ భూమి మనకు శరీరం. మనకు శరీరం ఏది? కన్ను మనకు శరీరం, చెవు మనకు శరీరం, ముక్కు మనకు శరీరం, నోరు మనకు శరీరము, కాళ్ళు మనకు శరీరం, చేతులు మనకు శరీరము, మనస్సు మనకు శరీరము, బుద్ధి మనకు శరీరం. అయినప్పటికైనా కానీ మరి ఈ శరీరంలో ఉండి మన శరీరాన్ని మనం నియంత్రణ చేస్తున్నాం. ఆ పరమాత్మ భూమిలో ఉండి భూమిని నియంత్రణ చేస్తాడు, నీళ్ళల్లో ఉండి నీళ్ళని నియంత్రణ చేస్తాడు, అగ్నిలో ఉండి అగ్ని నియంత్రణ చేస్తాడు. యా పృథివ్యాంతిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యా పృథివీం అంతరో యమయతి. యమయతి అంటే నియమయతి అంటే కంట్రోల్ చేస్తుంది, విచ్ఛిన్నం కాకుండా. ఏషత ఆత్మ అంతర్యామి అమృత. అంటే ఆ భూమిలో ఉండి భూమిలో నియంత్రించే ఆత్మ ఉంది కదా, అదే నీ ఆత్మ, అదే నా ఆత్మ, అదే అందరి ఆత్మ ఓ ఉద్దాలక అని చెప్తుంది. ఆత్మలు అనేకంగా లేవు. భూమిలో ఉండి భూమిని నియంత్రించే ఆత్మ, నీ బుద్ధిలో ఉండి నీ బుద్ధిని నియంత్రించే ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ ఈ ఆత్మ రెండు ఒకటే, అదే నువ్వు. ఏషత ఆత్మ అంతర్యామి అమృత. ఈ విధంగానే అన్నిటినీ అర్థం చేసుకోవాలి. యో అప్సు తిష్టన్ అద్భో అంతరో యో అగ్నౌ తిష్టన్ అగ్నేరంతరో యో వాయువు తిష్టన్ యో వాయురంతరో యో అంతరిక్షే తిష్టన్ అంతరిక్షాదంతరో యో ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో ఏ చంద్రే తిష్టన్ చంద్రాదంతరో యా చంద్రతారకే తిష్టన్ చంద్రతారకాదంతరో యహ దివి తిష్ట అంటే స్వర్గంలో దివో అంతరో, యహ తమసు తిష్టన్ తమసో అంతరో యహ తేజస్సు తిష్టన్ తేజస్సో అంతరో. ఈ దేవతలు ఎంతమంది ఉండరో అన్ని దేవతలలో ఉండి అన్ని దేవతలకు ఒకటే ఆత్మ, ఆత్మే నీ ఆత్మ, నా ఆత్మ, అందరి ఆత్మ అని చెప్పి ఆ తర్వాత ఎస్ సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరం యహ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామి. ఏ సర్వేభ్యో భూషేభ్యో అని ఇక్కడ బహువచనం చెప్తున్నారన్నమాట. ఈ 84 లక్షల జీవరాశుల్లో బ్రహ్మను మొదలుకొని పిపీలికాది అంత ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని శరీరాలు, అన్ని భూతాలు ఉండి అన్ని భూతాల కంటే లోపల ఉండి అన్ని భూత శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరానికి మనం ఉన్నట్టు శరీరానికి ఏమైనా తెలుస్తుందా?
ఆ విధంగానే అన్ని శరీరాలలో ఉండేది ఒకటే ఆత్మ. కానీ నా లోపల ఒక ఆత్మ ఉందని శరీరాన్ని తెలియకపోయినా ఈ అన్ని శరీరాలు తనకి శరీరాలు. 84 లక్షల జీవరాశులు దేనికి శరీరమో మనకే శరీరం. మనకు శరీరం అయి ఉండి ఈ శరీరాలను నియంత్రిస్తుంది. శరీరాలను నియంత్రిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు కూర్చున్నారు, అది ఎందుకు పడిపోతలేదు? పడిపోవచ్చుగా, పడిపోవచ్చు కదా. అది నియంత్రిస్తుంది. దాన్ని ఎప్పుడు కూర్చోబెట్టాలనో కూర్చోబెడుతుంది, ఎప్పుడు పండుకోబెట్టాలనో అప్పుడు పండుకోబెడుతుంది, ఎప్పుడు స్నానం చేయించాలనో అప్పుడు స్నానం చేయిస్తుంది, ఎప్పుడు పండు తోమాలనో అప్పుడు పండు తోముతుంది, ఎప్పుడు నెత్తికి నూనె పెట్టాలనో నూనె పెడుతుంది, ఎప్పుడు గుడ్డలు కట్టాలనో గుడ్డలు కడుతుంది, దీన్ని పరుపు మీద బండబెట్టాలనో పరుపు మీద బండబెడుతుంది, దీన్ని ఉబ్బరేయకుండా ఏసీ వేయాలంటే ఏసీ వేస్తుంది, దీనికి ఆకలి కాకుండా కూడా పొద్దున్నే టిఫిన్ పెట్టాలనో అది ఇడ్లీ పెట్టాలనో దోశ పెట్టాలనో దోశలు పెడుతుంది, ఇడ్లీలు పెడుతుంది. అవునా కాదా? చూడు, మరి శరీరంలో ఉండి శరీరాన్ని అన్ని శరీరాలలో ఉండదు ఒకటే ఆత్మ. ఆ ఆత్మనే నీ ఆత్మ, నా ఆత్మ, అందరి ఆత్మ ఒకటే ఆత్మ అయ్యా ఓ ఉద్దాలక అని చెప్తుంది. ఆ విధంగానే ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో. ప్రాణం అంటే ఇక్కడ ఘ్రాణేంద్రియం అన్నమాట. మరి ఘ్రాణేంద్రియంలో ఎవరు ఉన్నారో మనమే ఉన్నాం. మరి ఘ్రాణేంద్రియానికి దొరక్కుంటున్నాం మనం. మరి ఘ్రాణేంద్రియాన్ని శరీరంగా చేసుకొని మరి ముక్కుతో మనం పొద్దున్నే లేచి వాసన చూస్తున్నాంగా. ఓహో ఇది కాఫీ, ఇది టీ, ఇది ఏందని చూడంగానే ఎంబడే పట్టేస్తాం కదా. ఇది స్వీటు, ఇది హాట్ అని పట్టేస్తాం కదా. మరి ముక్కును నియంత్రిస్తున్నాం కదా. ముక్కు నియంత్రిస్తున్నాం. మనకు ఏది ఇష్టమో దాని దగ్గరికి తీసుకుపోతాం. ముక్కును ఇష్టం లేదు దాన్ని తీసుకుపోతాం. మనం తీసుకుపోతామా చెప్పండి? తీసుకుపోం కదా. ఆ విధంగానే యో చక్షుషి తిష్టం చక్షుషో అంతరో యం చక్షుర్నవేద యస్య చక్షు శరీరం చక్షుషో అంతరో యమేతేషత ఆత్మ అంతర్యామి. యో వాచి తిష్టన్ వాచు అంతరో య శ్రోత్రే తిష్టన్ శ్రోత్రాదంతరో యం శ్రోత్రో నవేద యస్య శ్రోత్రం శరీరమే శ్రోత్రం అంతరో యమేతేషత ఆత్మ అంతర్యామి మృత. యో మనసి తిష్టన్ మనసో అంతరో యం మనో నవేద యస్య మనశ్శరీరమే మనసో అంతరో యమేతేషత ఆత్మ అంతర్యామి. యహ విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానో నవేద యస్య విజ్ఞాన శరీరం విజ్ఞానమంతరో యమేత్. బుద్ధిలో ఉండి బుద్ధిని నడిపించేది కూడా మనమే. బుద్ధి మనకు శరీరం. ఇప్పుడు ఎన్ని శరీరాలు అనేది కూడా మనకు ఓయమ్మ ఈ శరీరమే మన శరీరం అనుకుంటాం కదా. 84 లక్షల రకాల శరీరాలు, దేవలోక శరీరాలన్నీ మన శరీరాలే. అది కాకుండా భూమి మన శరీరమే, నీళ్లు మన శరీరమే, అగ్ని మన శరీరమే, గాలి మన శరీరమే, అంతరిక్షం మన శరీరమే. ఆ విధంగానే సూర్యుడు మన శరీరమే, చంద్రుడు మన శరీరమే, నక్షత్రాలు మన శరీరమే, దేవలోకం మన శరీరమే. దేవలోకం అని చెప్పిండు కానీ 14 లోకాలు కూడా మన శరీరాలే. జ్ఞానేంద్రియాలు మన శరీరాలే, కర్మేంద్రియాలు మన శరీరాలే, చక్షువు మన శరీరాలే. కొన్ని కోటాను కోట్లు, కొన్ని మిలియన్ కోట్ల శరీరాలు ఉన్నాయి కదా. ఇన్ని శరీరాలలో ఉండి అన్ని శరీరాలను నియంత్రణ చేసే ఆత్మ మనమే. తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్. ఇవన్నీ కూడా తనకు అంతరాత్మైన మనల్ని ఇవేవి గుర్తుపట్టలేదు. భూమి గుర్తుపట్టలేదు, నీళ్లు గుర్తుపట్టలేదు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, 14 లోకాలు, 84 లక్షల జీవరాశులు, ఎన్ని జ్ఞానేంద్రియాలు, ఎన్ని కర్మేంద్రియాలు, ఏవి కూడా మనల్ని గుర్తుపట్టలేదు. నా అంతరాత్మను బయటి ప్రపంచాన్నే చూస్తాయి కానీ మనల్ని గుర్తు. కశ్చిత్ ధీర, ఒకానొక ధీరుడు మాత్రం గురువు దగ్గర కూర్చొని విషయాన్ని తెలుసుకొని ఓహో ప్రత్యేక ఆత్మానమైక్షత. నేను ప్రత్యక్షాన్ని కాదు ప్రత్యక్షాత్మని కాదు ప్రత్యేగాత్మని. అంటే అన్నిటికీ అన్ని ఆత్మలకు ఆత్మ మనం, అన్నిటికీ మనమే ఆత్మ అన్నమాట. ఆవృత్త చక్షు అమృతమిచ్చన్. మోక్షం కోరినవాడు ఈ విధంగా తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని 2వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇది అప్పుడు దానికి ఉద్దాలకుడు సంతోషపడ్డాడు అన్నమాట. యో రేతసి శిష్టం రేతో అంతరో యం రేతో నవేద యస్య రేత శరీరం రేతసో అంతరో యమయత్యేషతాత్మ అంతర్యామి అమృతో అదృష్టో ద్రష్ట అశ్రుత శ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత నాణ్యదతోస్తి ద్రష్ట నాణ్యదతోస్తి శ్రోత
నాణ్యదతోస్తి మంత నాణ్యదతోస్తి విజ్ఞాత ఈషితాత్మ అంతర్యామ్యమృతో అతో అన్యదార్థం తతో హా ఉద్దాలక మరి ఆరుణి ఉపరరామ అని దాంట్లో చెప్తారన్నమాట. ఇక మనల్ని చూసేది ఇంకొక ద్రష్ట లేడు, అన్నిటిని చూసేది మనమే, మనల్ని చూసేది ద్రష్ట లేడు. అన్నిటిని చూసేది మనమే, అన్నిటిని వినేది మనమే, అన్నిటిని ఆలోచన చేసేది మనమే, అన్నిటిని నిర్ణయించేది మనమే. మనల్ని మించి ఇంకో ద్రష్ట లేడు, ఇంకో శ్రోత లేదు, ఇంకో మంత లేదు, ఇంకో విజ్ఞాత లేడు అని దాంట్లో స్పష్టంగా చెప్పిండు అన్నమాట. అంటే దీనికి తాత్పర్యం ఏంటంటే మనసుకు అంతరాత్మ తనకు తెలియదు అన్నమాట. ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని చూస్తే కానీ ఇంద్రియాలకు ఆత్మ అయిన మనల్ని ఇంద్రియాలు గుర్తించలేవు. మనస్సు బయట ప్రపంచాన్ని సంకల్పిస్తుంది కానీ దానికి అంతరాత్మ అయిన మనల్ని మనస్సు ఊహించలేదు. బుద్ధి బయట ప్రపంచాన్ని నిర్ణయిస్తుంది కానీ బుద్ధికి ఆత్మ అయిన మనల్ని ఈ బుద్ధి మనల్ని గుర్తించలేదు. అన్నిటినీ గుర్తించేది మనమే, మనమే సర్వాత్మ అనే విషయం మన కఠోపనిషత్తులో మరి యమధర్మరాజు నచికేతునికి ఉపదేశం చేసిండు. ఇది అరగంట పావు గంటల ఈ ఆత్మజ్ఞానం బోధించడం వీలు పడదు. 4-5 మంత్రాలు చెప్పుకున్నప్పుడు అవి కూడా పైన చెప్పుకున్నాం. 4-5 మంత్రాలకే చాలా టైం అయిపోయింది. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.